తారీఖున గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కళ్యాణదుర్గ పర్యటన భాగంగా ఈరోజు సమావేశం సభాస్థలి గురించి ఏర్పాట్ల గురించి మా గౌరవ శాసనసభ్యులు అమీర్ సురేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా సహచార ఎంపీ ప్రసాద్ గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ గారు కలిసి ఆ సభా ప్రాంగణాన్ని సందర్శించి భారీ ఎత్తున 8వ తారీఖున భక్త కనకదాస జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయడం కోసం ఈరోజు కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు ఇచ్చేసి లోకేష్ గారి పర్యటనకు తీసుకొచ్చినటువంటి జాగ్రత్తల గురించి, ఆ పర్యటన గురించి పూర్తి స్థాయిలో ప్రజలకు వివరాలు తెలపడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక సందర్శించేసి అందుబాటు రావడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలుపరుస్తూ దేశంలో మొట్టమొదటి స్థానానికి ఆంధ్రప్రదేశ్ తీసుకునేలాగా ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరోవైపు నారా లోకేష్ గారు విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక సంస్థలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి యువతులకు అందరికీ కూడా ఉద్యోగావకాశాలు